తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రాత్రి పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవగా కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పటాన్చెరులో 8, ఆదిలాబాద్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. నగరంలో ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. దుండిగల్లో 13, హయత్ నగర్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ నెల 21 వరకు చలి తీవ్ర స్థాయిలో ఉంటుందని, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 నుంచి 9 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 4 రోజుల పాటు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏపీలోనూ చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అరకు వ్యాలీ, ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. లంబసింగి, అరకు పరిసర గ్రామాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. 2 నుంచి 5 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.